హలో! ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్పాను కదా! ఈరోజు పార్టీ ఉందని. త్వరగా రండి. మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. సరేనా? ఓకే. ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు. అందరూ రావాలి. సరే అయితే ఉంటా. శాంతమ్మా! 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 అమ్మగారు! అమ్మగారండి! ఈరోజు ఇంట్లో పార్టీ ఉందే. ఏం ఫ్యాక్టరీ అమ్మా? ఫ్యాక్టరీ కాదే పార్టీ. పార్టీ అమ్మా. ఆ! అదే ఎందుకమ్మా? మీ అయ్యగారు చేసే బిజినెస్‌లో మంచి ప్రాఫిట్స్ వచ్చాయి కదా! అవునమ్మా. అవి ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకని ఇప్పుడు పార్టీకి అందరూ వస్తున్నారు నా ఫ్రెండ్స్ అందరూ. ఓకేనా? అలాగమ్మా. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకో. చేసుకుంటానమ్మా. వారు అడిగినవన్నీ ఇవ్వి. ఇచ్చేద్దానమ్మా. వారి బుర్రలు మాత్రం తినకు. తిన్నామ్మా. నన్ను మాత్రం విసిగించుకొని నేను రెడీ విసిగించనమ్మా. అవుతా. అవునమ్మా. సరేనా? ఓకే. అలాగమ్మా. మా అమ్మగారికి డబ్బు ఎక్కువైపోయి ఏం చేసుకోవాలో తెలియక మాటి మాటికి పార్టీలు అని డబ్బంతా అలా ఖర్చు పెడుతుంది. రోజు కష్టపడుతున్నాను. ఓ ₹1,00,000 నాకు ఇవ్వచ్చు కదా. మా ఇంటోడికి ఓ బండి కొని నేను చిక్కా తిరగను. మా అమ్మగారు బండి గారండి. రండి 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 రండి. ఫ్రెండ్ గారు కాదే ఫ్రెండ్. అదేనమ్మా. రండి అమ్మ రండి. అమ్మగారండి. అమ్మగారండి ఈ చీర ఎక్కడ కొన్నారండి? ఎప్పుడు కొన్నారండి? ఎంత కొన్నారండి? కాస్త నన్ను మాట్లాడినవ్వే. చెప్పండి. చెప్పండి అమ్మా. సర్లే కానీ మీ అమ్మగారు ఎక్కడున్నారు? మా అమ్మ లోపల ఉన్నారు కానమ్మా. మీరు చెప్పరమ్మా. నేను ఎక్కడ కొన్నానో తర్వాత చెప్తాను కానీ మీ అమ్మగారు ఎక్కడున్నారో చెప్పు. సర్లేండి అమ్మా. వచ్చి కూర్చోండి అమ్మా. అమ్మగారండి మీరేం తాగుతారండి? ఓ టీయో కాఫీయో మొఖాన్ని కొట్టవే. అట్టాగేనమ్మా. అమ్మగారు మొఖాన్ని కొట్టమన్నారు. టీ కాఫీలు అంటే కాలిపోతాయేమో. మంచినీళ్ళు తీసుకెళ్దాం. అమ్మగారండి ఏంటి ఇది? మీరు కదమ్మా మొఖాన్ని కొట్టమన్నారు. మొఖాన్ని కొట్టు అంటే తీసుకురమ్మని అర్థం. ఏమోనమ్మా నేనేం చెప్తే అదే చేస్తానమ్మా. సరే. మొఖాన్ని కొట్టమన్నారు కొట్టాను. సరేలే ఎల్లు. తీసుకోండి అమ్మా. చెప్పేదోటి చేసేదోటి మళ్ళీ చెప్తేనేమో ఏదో చిరాకు పడిపోతుంటారు. ఏటో ఎంతమంది చుట్టాలు వచ్చేస్తున్నారు. వీళ్ళందరికీ ఒక్కదాన్ని ఎక్కడ చెయ్యాలో ఏటో ఆ తలపానం తోకొస్తుంది. కిరణ్ గారు ఆగండి. కిరణ్ గారు మీరు సినిమా తీశారు. ఆ కిరణ్ గారు కదండి. సినిమా తీసానే. అదే ఉపమా. ఏ ఉప్పమాయే? ఉపమా. నేను నువ్వు అనుకున్న సినిమాలో హీరోయిన్ నేను కాదు. కాదండి. మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? మా అమ్మగారు మీరు పూసుకుంటున్నారు కదండి ఇలాగా అవి పూసుకుంటున్నారమ్మా. అది పూసుకోవడం కాదే, రాసుకోవడం. అదే అది రాసుకుంటున్నారమ్మా. సరే. అమ్మగారు ఆగండి. మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకోవద్దమ్మా. డోంట్ టచ్. ముట్టుకుంటాను. డోంట్ టచ్. ముట్టుకుంటాను. డోంట్ టచ్. మొత్తం చెరిగిపోతుంది నీ వల్ల. కూర్చోండమ్మా. అమ్మగారు కూర్చోండి. అమ్మగారండి మీరు ఏడు తాగుతారమ్మా? నాకు చల్లగా ఒక జ్యూస్ తీసుకురా. అట్టాగేనమ్మా. సరే. అమ్మగారు చల్లగా కావాలన్నారు. చల్లగా ఏటుంటాయి? మా ఊళ్ళో అయితే ఐస్ ముక్కలే ఉంటాయి. అదే జ్యూస్ చేస్తాను. అమ్మగారండి జ్యూస్. ఏంటి ఎంత చల్లగా ఉంది? మీరే కదమ్మా చల్లగా కావాలన్నారు. ఏంటి ఇంత చప్పగా ఉంది? మీరు ఏటా
రమ్మన్నారమ్మా. చల్లగా ఒక జ్యూస్ తీసుకురమ్మని మరి చెప్పాను. చల్లగా అంటే మా ఊళ్ళోని ఐస్ ముక్కలే ఉంటాయమ్మా, అందుకే ఐస్ ముక్కలే జ్యూస్ చేసానమ్మా. ఆ? సర్లే, చాలా గొప్ప పని చేసావు కానీ వెళ్ళు. తాగేస్తాలే అమ్మా. నువ్వే తాగి. ఏటో వీళ్ళందరూ మా అమ్మగారు బెండ్లందరూ తల తిక్కోలు ఈ చెప్పి చేసినట్టు చేయట్లేదు. డాక్టర్ గారు రండి. ఏంటి అన్నా ఇంకొకసారేనా? డాక్టర్ గారు దాతులు గురి కాదే డాక్టర్. డాక్టర్ దాతులు కాదే డాక్టర్. డాక్టర్ దాతులే నేనైతే నాకు వచ్చేలా అందుకని వెళ్ళవే బాబు, వెళ్ళి మీ అమ్మగారిని పిలు. పిలుస్తాను కదమ్మా, మీరు వచ్చి కూకోండి అమ్మా. అమ్మగారండి అమ్మగారండి నాకండి చిన్న సమస్య అండి. ఏంటి? అడగనమ్మా? అడుగు. మరమ్మా నేను పొద్దాత మటుకు పని చేసేస్తున్నానమ్మా. ఆ. తర్వాత అమ్మా బోల్డ్ అన్నం తినేస్తున్నానమ్మా. ఆ. తర్వాత అమ్మా ఎంతగానో జ్యూస్ తాగేస్తున్నానమ్మా. ఆ. వెంటనే ఆగలేదమ్మా. వాట్? వాతరమ్మ వాతరమ్మ వాతరం వాతరమ్మ వాతరమ్మ వాతరం. వాటర్ ఎందుకే? మీరే కదమ్మా వాటర్ అడిగారు. నేను వాటర్ అడగలేదే, మరి ఏంటి వాట్ అడిగారమ్మా? అన్నాను. వాట్ అంటే ఏటమ్మా? వాట్ అంటే ఏమిటనే? అదే వాట్ అంటే ఏటమ్మా? వాట్ అంటేనే ఏమిటే? అదే వాట్ అంటే ఏటమ్మా? వాట్ అంటే ఏమిటని అర్థమే. వాట్ అంటే ఏమిటని అర్థమా అమ్మా? ఆ. మరేమో మా అమ్మగారేమో వాట్ అంటే మంచినీళ్ళు అన్నారమ్మా. వాటర్ అంటే మంచినీళ్ళు, వాట్ అంటే ఏమిటనే? అవునా అమ్మగారు? ఆ. వాట్ అంటే ఏమిటి, వాటర్ అంటే మంచి. అయ్ బాబోయ్, నాకు రెండు ఇంగ్లీష్ ముక్కలు వచ్చేసాయి. జాయిగా రెండు ఇంగ్లీష్ ముక్కలు నేర్చేసుకున్నానమ్మా. అలా ఇంకా అమ్మగారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు వస్తున్నారు. నా ప్రేమైన ప్రజలారా, మీ అందరికీ నా శిరస్సు వంచి పాదాపి వందనం. ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై. నిండి ఈ మండలానికి ఒక ఎమ్మెల్యేగా ఎంచుకున్నారు. ఎమ్మెల్యే గారికి జై. ఈ 5 సంవత్సరాల్లో మీ అమూల్యమైన ఓటేసి ఏరా చెప్పండ్రా. మీరు చెప్పొద్దన్నారు కదా అమ్మగారు. కొంచెం మాట చెప్పినప్పుడు చెప్పండ్రా. మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు నేను 4 హామీలు చేయబోతున్నాను. అది ఏమిటంటే, నా ప్రేమైన అమ్మమ్మలారా, నా ప్రేమైన నాన్నమ్మలారా, నా అందమైన తాతయ్యలారా, నేను ఏమి చేయబోతున్నానంటే ఏపీఏ బాడీగార్డ్ అమ్మగారు మీరు చెప్పొద్దన్నారు కదా అమ్మగారు. నేను ఏం చేయబోతున్నానంటే, ఏ అమ్మమ్మ చేతిలో చూసినా, ఏ నానమ్మ చేతిలో చూసినా, ఏ తాతయ్య చేతిలో చూసినా మా గవర్నమెంట్ వారు 4000 పెన్షన్ ఇస్తున్నారు. కానీ ఒకటే లోపం, ఈ 4000 పట్టుకో వెళ్ళిపోతున్నారు, కానీ ఏ నానమ్మ కోళ్ళకి చెప్పులు లేవు. మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపిస్తే ఈ 5 సంవత్సరాలు చెప్పులు ఫ్రీ. ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై. నా
చెప్పోది రెండో నిమిషం ఏమిటంటే మీరు నా డోక్రా మహిళలు నా ఇంటి ఆడపడుచులు. ఎందుకంటే నేను మీ ఇంట్లో పుట్టే ఆడబిడ్డనే గనక నేను ఏమి చెప్పబోతున్నానంటే డోక్రా మహిళకు మీ అమూలమైన ఓటేసి నేను గెలిపిస్తే ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతి డోక్రా అక్కకి నేను ఏమైపోతున్నానంటే పాపం ఎంతగానో టీవీలు కొనుక్కుంటున్నారు కానీ మా అక్కలో మా సెల్లో అందులో బ్యాలెన్స్లు వేయించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే గారికి జై. మీ అమూలమైన ఓటేసి నన్ను గెలిపిస్తే టీవీ బ్యాలెన్స్ ఫ్రీ. ఎమ్మెల్యే గారికి జై. మీ అమూలమైన ఓటేసి నన్ను గెలిపిస్తే 5 సంవత్సరాలు టీవీ బ్యాలెన్స్ ఫ్రీ. ఎమ్మెల్యే గారికి చప్పట్లు కొట్టండి, జై. చప్పట్లు. అమ్మా కొంచెం దూరం ఉండి మాట్లాడమ్మా. ఎందుకు అలా నిలిపెత్తా పిండి నిలిపినట్టు? ఆగమమ్మా, మా సమస్య చెప్పుకొని అలా దూరంగా ఉండి చెప్పు. అమ్మగారండి, మా అమ్మగారు ఇచ్చే జీతం అంతా అమ్మగారండి నా టీవీ బ్యాలెన్స్ కే వస్తుంది. అమ్మగారండి, అమ్మగారండి. నేను మీకు వాళ్ళందరినీ మనసులో పెట్టుకొని ఇలాంటి హామీ అయిపోతున్నానే. మహానుభావురాలు. నీ అమూలమైన ఓటేసి నన్ను గెలిపించు. ఈ 5 సంవత్సరాలు ప్రతి డాక్టర్ అక్కకి కూడా టీవీ బ్యాలెన్స్ ఫ్రీ. వేసేద్దాం. ఎమ్మెల్యే చప్పట్లు కొట్టండి ఎమ్మెల్యే గారికి. రైతన్నలారా, నా రైతు తండ్రులారా, నా చిన్నబావులారా, నా పెదనాన్నలారా, మీకు ఏమి చెప్పబోతున్నానంటే ఎందుకంటే నేను రైతులు పెట్టిన గనక మా అమ్మగారు రైతులు, మా అత్త మామ రైతులు గనక నేను ఒక రైతు బిడ్డలో వచ్చాను గనక ప్రతి రైతుని ఉద్దేశం పెట్టుకో ఏం చేయబోతున్నానంటే తప్పట్లు కొట్టరా. మేడం గారు మనం ప్రచారానికి రాలేదండి, పార్టీకి వచ్చాం. అయినా సరే ఎక్కడ కొట్టాలా. నేను రైతన్నులకు ఏమి చెప్పబోతున్నానంటే ఎంతగానో రైతన్నులు చూశాను పాపం, నాకు చాలా బాధ వేసింది. అందుకే ప్రతి రైతన్నకి నేను ఏం చేయబోతున్నానంటే మీ అమూలమైన ఓటేసి నన్ను గెలిపిస్తే 5 సంవత్సరాలు కూడా ప్రతి రైతుకి ఒక పార ఒక గుణపాలు ఫ్రీ. చప్పట్లు కొట్టాలి ఎమ్మెల్యే గారు అందరూ. అమ్మగారండి, అమ్మగారండి. మాట్లాడమ్మా, ఏంటి అలా నిలిపెత్తున్నావు? అమ్మగారండి, అమ్మగారండి, మా ఇంటి ముందు కాలంలో నీళ్ళక అమ్మగారండి ఎదకరించుకొని తోసుకుంటుంటే అమ్మగారండి అవి ముక్కల మీద మొక్కల మీద పడిపోయి అమ్మగారండి డెంగ్యూ జ్వరాలు టైఫాయిడ్ జ్వరాలు వచ్చేస్తున్నాయి అమ్మగారండి. మీరు పారా కొనుక్కోవస్తే అమ్మగారండి తీసుకుంటాం అమ్మగారండి, అమ్మగారండి. ఓసే, నేను పారా గుణపం ఇచ్చేది మట్టి పళ్ళకే డ్రైనేజీలు క్లీన్ చేసుకోవడానికి కాదు. మీరు ఎత్తే మేము దేనికో దానికో ఆడుకుంటాం కదా అమ్మగారండి. సరే ఏదోలా వాడుకో, నీ అమూలమైన ఓటు మట్టికి నాకయ్యాయి. ఏం చేస్తానమ్మా? సరే బాయ్స్, ఎమ్మెల్యే గారు చప్పట్లు కొట్టండి నా ప్రేమైన తమ్ముళ్ళారా, ఎమ్మెల్యే గారికి. జై. ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి, జై. నా ప్రేమైన తమ్ముళ్ళారా, ఈ బాయ్స్ కి నేను ఏమి చెప్పబోతున్నానంటే ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ బాయ్స్ దే గనక ప్రపంచమంతా. నేను ఈ బాయ్స్ కి ఏం చెప్పబోతున్నానంటే నేను ఇప్పుడు ఫ్లైట్ లో దిగేటప్పుడు చూశాను ఒక తమ్ముడిని నీళ్ళ ట్యాంకుల పైన, గోళ్ళ పైన, చెట్ల పైన గబ్బులాగా పట్టుకో ఏళ్ళబడతాడు. ఏ తమ్ముడు చూసినాను. నా ప్రేమైన తమ్ముళ్ళారా, నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే మీ అమూలమైన ఓటేసి నాకు గెలిపిస్తే మరి 5 సంవత్సరాలు కూడా చెప్పులు ఫ్రీ. ప్రతి ఊరికి ఒక స్టమరెంట్ అనుకుంటున్నాను. చెప్పులు గుర్తుకే. ఎమ్మెల్యే గారికి చప్పట్లు కొట్టండి అందరూ. చెప్పులు గుర్తుకే. ఎమ్మెల్యే గారు దూరం ఉండి మాట్లాడమ్మా, దూరం ఉండి మాట్లాడండి. మీరు ఆగండి. నా సమస్య ఎత్తుకుందా ఎమ్మెల్యే గారు ఆగరా సమస్యలు చెప్పుకుంటాను. ఎమ్మెల్యే గారు దూరంగా ఉండి చెప్పండి అమ్మా. ఎమ్మెల్యే గారు కాబట్టి నా సమస్య చెప్పడానికి వస్తున్నాను. నేను పడుచుకుంటాను. నువ్వు పక్కకెళ్ళు. ఎమ్మెల్యే గారు
ప్రచారాల్లో అంతా మామూలే. ఇప్పి అని చూసారనుకో సి అని తెలుసుకోవాలి. ఓకే మేడం. అమ్మగారండి ఎమ్మెల్యే గారు పార్టీ టైం అయిపోతుంది అక్కడ. నువ్వు ఆగవయ్యా. అమ్మగారండి మా అబ్బాయి వాళ్ళకి అమ్మగారండి ఎయిలెట్టి పోళ్ళు కొన్నాం కానీ అమ్మగారండి లచ్చలెట్టి కవర్లు వేయించలేకపోయాం అమ్మగారండి. వాళ్ళండి పిట్టగోళ్ళు లేని మేడలు ఎక్కి నొక్కుంటా ఎక్కడ కింద పడిపోతారో అని గుండెకాయలు గుప్పిట్లు ఎట్టుకో పెరుగుతున్నాం అమ్మగారండి. అమ్మగారండి మీరు టవర్లు వేస్తే అమ్మగారండి చక్క మంచాల మీద పడుకొని నొక్కుంటారు అమ్మగారండి. అమ్మగారండి చూడమ్మాయి, ఇది ప్రతి ఇంటికి వద్దు. ఎందుకంటే నువ్వు చెప్పుకోగలుగుతున్నావు. నేను ఎమ్మెల్యే పోతానమ్మా. సరే, చెప్పులు గుర్తుకే. అవును. ఎంతకీ నా ప్రేమైన ప్రజలారా, ఎంతకీ మన గుర్తు ఏంటో చెప్పలేదు కదా. మన గుర్తు పిఏ, మన గుర్తు ఏంటో చెప్పు. మన గుర్తు పప్పు గుర్తు. ఆ పప్పు గుర్తుకే మీరు ఓటు వేయండి. చెప్పులు ఈ పప్పు గుర్తు ఎత్తి పెట్టుకున్నారో మా మేడం గారు మీకు తెలుసా? మా మేడం గారు ఆయన గారికి పప్పు అంటే చాలా ఇష్టం. అందుకే పప్పు గుర్తు అని పేరు పెట్టుకున్నారు. అందరూ ఈ పప్పు గుర్తుకే ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకా మేడం గారు 4 హామీలు మీకు వాగ్దానం ఇచ్చారు. ఆ 4 హామీలు చేస్తే చాలా మంచిదే. చేయకపోతే మన పప్పు ఉడకపోతే ఎలా నిలుపుతామో పప్పు రుద్దినట్టుగా రుద్దండి. నేను ఏమనుకోను. మేడం గారు పార్టీకి టైం అయిపోతుందండి. అక్కడ అన్ని అయిపోతున్నాయి. మనం ప్రచారానికి రాలేదు, పార్టీకి వచ్చాం. ఎక్కడ 10 మంది ఉంటే అక్కడే నా ప్రసంగం, ఎక్కడ 2-3 ఉంటే అక్కడే నా ఓట్లు అడుక్కొని నా పెడి. సరే, నేను పార్టీలో ఎంజాయ్ చేస్తాను. మీరు వెళ్ళి ఫ్లైట్ గా నించోండి. వెళ్ళండి. రైట్. పిఏ, నువ్వు కూడా వెళ్ళు. అమలి గారండి, ఏంటమ్మా? మీరు బయట చెప్పారు కదండి, ఆ. అవన్నీ నిజంగా చేస్తారమ్మా మీరు? ఒసే, నీ అమూల్యమైన ఓటేసి నేను గెలిపించు. ఈ 5 సంవత్సరాలు నేను చెప్పే ప్రతి పని కూడా నేను చేసి పెడతాను. మీరు చేస్తారంటే నేను ఎందుకైనామ్మా 10 ఓట్లు వేస్తాను. ఏంటి నీ ఒక్కరిదానికి 10 ఓట్లా? నా ఒక్కదాంది కాదమ్మా, మా తాతది, మా మామది, మా అక్కది, మా సరే. నీ అమూల్యమైన ఓటేసి నేను గెలిపించు. నేను చెప్పే 4 వాగ్దానాలు కూడా నేను జరిగిస్తాను. సరే అమ్మా, నేను ఏ చెప్తాను, మీరు కూర్చోండి అమ్మా. సరే. అంబరానికి అంటే సంబరాలతో చటాలా ఎస్సయ్య పుట్టాడని. రత్నం తింగర్ గారండి, రండి. ఏంటి అన్న? తింగర్ గారు సింగరు నీ మొఖం మీ అమ్మగారికి పనిలోంచి పీకి పారేలేదా? పెట్టుకుంటారమ్మా. మీ అమ్మగారికి ఉన్నంత ఓపిక నాకు లేదమ్మా. మరి ఎందుకు అంటున్నారమ్మా? వచ్చినప్పుడల్లా పొరుగు తీసి పారేస్తున్నావు కదా. నేను ఏడు తీయలేదమ్మా. తీసేస్తున్నా బాబు. మీరు కూర్చోండి అమ్మా. అమ్మగారిని పిలుచుకురాలి. మా అమ్మగారిని పిలుస్తాను, మీరు కూకోండి అమ్మా. అమ్మగారండి మీరు ఏడు తాగుతారండి? నేను దానం జ్యూస్ తాగుతాను. దానంకాయ జ్యూస్ తాగుతారండి? అవును, అమ్మగారు దానంకాయ జ్యూసు అన్నారు. పిక్కలు తొక్కలో చెప్పలేదు. పిక్కలు తినేసి తొక్కలు తీసుకెళ్దాం. అమ్మగారండి జ్యూస్. ఏంటి ఇంత చేదుగా ఉంది? మీరు ఏమన్నారమ్మా? ఏమన్నానే? దానంకాయ జ్యూసు అన్నారు కానీ పిక్కలో తొక్కలో నాకు చెప్పారమ్మా. ఏం చేసావే? ఏం చేశాను? పిక్కలు తినేసి తొక్కలు చేశాను. ఆ తొక్కలు కూడా తినేవలసింది కదా. నేను తొక్కలు కట్టరు తినమమ్మాయి. ఇలాంటి తాగితే వాయిస్ ఎంత పాడైపోదే. తాగును. తాగానమ్మా. వాటర్ తీసుకోండి అమ్మగారండి. మరండి నేను పాటలు బాగా పాడతానమ్మా. నాకు ఒక్క అవకాశం అవకాశం ఇస్తాను. బాత్రూమ్ సింగర్ గా పెట్టుకుంటాను. వద్దమ్మా, నేను రోజు పాడుకుంటాను బాత్రూమ్ లోని. అవునా? సరే, ఒక పాట పాడు. పాడేనమ్మా? పాడు. అల్లో నేరిడలో
గాడిదలు ఇంట్లోకి చరుస్తుంటే ఏం చేస్తున్నావే? అయ్యో అమ్మా నేను పాట పాడాను. చంపేసావే బాబు. ఏమైందమ్మా? అయినా నీకు ఇప్పుడు పాట పాడాలని ఎలా అనిపించింది? అంటే మన సింగర్ గారు వచ్చారు కదమ్మా, నాకేమన్నా ఎక్కడన్నా చిన్న అవకాశం ఇక్కడ ఎవరో ఇస్తారా? హార్ట్ పేషెంట్లు లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతే పరలోక యాత్ర పాట పాడాల్సి వచ్చింది నీ వల్ల. మీరు అన్నీ అలాగే అంటారమ్మా. నీకు అంతగా పాడాలనుకుంటే మీ ఇంటి దగ్గర మీ ఆయనకి మాత్రమే వినిపించేలా పాడు. మా ఆయనకి పాడదామనే వెళ్తున్నానమ్మా. నేను వెళ్ళేసరికి మా ఆయన నిద్ర అయిపోతున్నాడు అమ్మా. నీ గొంతుకు మహత్యం మరి. పాట పాడించుకొని హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఎందుకని ముందే ఇంట్లో బెడ్ ఎక్కేస్తున్నారు. అవునమ్మా. నీకు ఇంకా తెలియట్లేదా? తెలీదమ్మా. నీ ఆడవాళ్ళ బీరువా తాళం వేయడం మర్చిపోయాను. వచ్చిన వాళ్ళని బాగా రిసీవ్ చేసుకో. చేసుకుంటానమ్మా. శాంతమ్మా ఒకసారి లేరా. అమ్మగారండి నీకు పాట నేర్పిస్తాను. నేను ఎలా పాడుతున్నాను అలా పాడు. నేర్పండి. నీవు లేని చోటేది యేసయ్యా పాడు. నీవు లేని చోటేది. అలా కాదే మళ్ళీ పాడతాను. నేను ఒకసారి ఎలా పాడుతున్నా నేను ఓకేనా? నీవు లేని చోటేది యేసయ్యా పాడు. నీవు లేని చోటేది. నీకు నేర్పించాలనుకోను నాది తప్పు. నాకు వచ్చేదంతా మర్చిపోయాను నీకు నేర్పించడం వల్ల. మర్చిపోండి నేను ఆడతాను సింగింగ్. అక్కాయి చిన్న అమ్మగారా మీరేటండి ఇంత లేట్గా వచ్చారు? అమ్మగారు బెండ్లు అందరూ వచ్చేసారండి. బెండ్లు కాదే ఫ్రెండ్స్. అదే అందరూ వచ్చేసారమ్మా. మీరేటమ్మా ఇంత లేట్ అయిపోయారు? నీకు ఒకటి తెలుసా? తెలీదమ్మా. చెప్పారు భోజనానికి ఏమో ముందుగా ఉండాలంట, గొడవలకేమో వెనకాతలు ఉండాలంట. అవునా అమ్మా? అందుకే పార్టీ టయానికి వచ్చాను నేను. మోసుకెళ్ళకంటే ముందుగా పరిగెట్టి వచ్చేస్తుంది. ఏదన్నా ఇలాంటి పంచలకు మాత్రం వెనకాల వస్తుంది. ఏ శాంతమ్మ ఏటో సలుగుతులో? ఏట్లేదమ్మా అమ్మగారు లోపల ఉన్నారు, వెళ్ళండి అమ్మా. సరే అక్కాయి ఏంటి చెల్లి నువ్వు కూడా ఇంత లేటుగా వస్తే ఎలా? నీకు తెలియలేని ఏముందక్క, ఇంటి పని చేసుకుంటున్నాను కదా, అసలు ఖాళీ ఉండట్లేదక్క. సరేలే ఇప్పటికే పార్టీ చాలా లేట్ అయిపోయింది, పద జాయిన్ అవుదాం. నీ సారీ చాలా బాగుందక్క. వస్తే ఇప్పటికే నీవు కట్టి చీరలన్నీ నావే కదే. నాకు ఒకటి తీసుకో అక్క. సరేలే ఇస్తానులే. అక్క నీ జ్యువెలరీ చాలా బాగుందక్క, నాకు తీసుకో నీ అక్క. ఒంటి మీద ఉన్న బంగారం అంతా నాదే కదే, ఇంకా ఎంత తీసుకుంటావే? నాకు ఒకటి తీసుకో అక్క. సరేలే ఒక్కగానొక్క చెల్లివి, నువ్వు అడిగితే నేను కాదంటానా? సరేలే కానీ పార్టీ టైం అయిపోతుంది దాని కదా పార్టీలో బాగా ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ రత్న. అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా శాంతం మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుందా? చాలా బాగా చూసుకుందే రత్న. అదే అలా అంటున్నారు. సింగర్ని తింగర్ అంటుంది, చూస్తే అంటే తొక్కలు చూసి తెచ్చిచ్చిందే నాకు. ఎలా భరిస్తున్నావే బాబు? తినే ఎన్నో ఆకలేట్లేదు అంటుంది, ఇదేం పని మనిషే? టచ్ అప్ అని నా మేకప్ మొత్తం పోగొట్టేసింది. టీ గాని కాఫీ గాని తెమ్మంటే వాటర్ తెచ్చిన మొహన్ కొట్టిందే బాబు. మా శాంతమ్మ ఒట్టి తింగరదే బాబు. తనకి ఏ పని చెప్పినా క్లారిటీగా చెప్పాలి, లేకపోతే మన బుర్ర తిని పారేస్తుంది. ఇప్పటికన్నా మీకు తెలిసింది కదా, ఈసారి ఎప్పుడైనా మా ఇంటికి వస్తే తనని దృష్టిలో పెట్టుకొని రండి, సరేనా? అవును రత్నం, ఈ పార్టీ దేనికి ఇస్తున్నావు? మా ఆయన చేసే బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, అందుకే ఫ్రెండ్స్ని చాలా సంవత్సరాల నుంచి కలలేదు కదా, ఇలా పార్టీ ఏర్పాటు చేసినట్టు ఉంటుంది, అందరినీ ఒకసారి చూసినట్టుగా ఉంటుందని ఏర్పాటు చేశా. నువ్వు పార్టీ ఇచ్చేసి ఎలా మంచి పని చేసే రత్నం. ఈ రకంగా అయినా మా పెన్షన్ అందరూ కలుసుకొని నేను ఇలాగైనా ఓట్లు అడుక్కునే అవకాశం కలిగింది నాకు. నా పార్టీని కూడా నీ ఓట్లకు ఉపయోగించేసుకుంటున్నావా? రాజకీయం అంటేనే ఎక్కడ పడితే అక్కడ ఓడుకోవడమే, ఏటీఎం లాగా. సరేలే నీకు ఉపయోగపడుతుంది కదా, అదే నాకు చాలులే. సరే పార్టీ స్టార్ట్ చేద్దాం రండి. సరే శాంతమ్మ, అమ్మగారు తెస్తున్నానమ్మా, తెస్తున్నాను. అందరికీ సర్వ్ చేయి. తీసుకోండి అమ్మా. ఒక్కరు చాలు. అమ్మగారండి నేను ఇక్కడ కూకొద్దమ్మా. ఇక్కడ నువ్వు కూర్చుంటే లోపల పని ఎవరు చేస్తారే? నీకు బోల్డ్ పని ఉంది, వెళ్ళి లోపలికి వెళ్ళు. వెళ్తాలే అమ్మా. సరే అయితే అందరూ పార్టీ స్టార్ట్ చేయండి.
చీరలు కాదే, నీ చీరల పిచ్చి తగలయ్యా. వాళ్ళు పార్టీ మొదలు పెడతామని షేర్ కొట్టారు అంతే. వెళ్ళు లోపలికి వెళ్ళు. చీరలు అనుకొని వచ్చేసానమ్మా. కూర్చోండి కూర్చోండి. హాయ్ రత్నం, పార్టీ ఆ. బాగా జరిగిందే. హాయ్ భాగ్య, నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, చిన్న మాట చెప్తాను. ఏంటి? నేను షాప్ పెట్టుకుంటున్నాను, నాకు 2 lakhs కావాలి. 2 lakhs? అవును. సరే అయితే రేపు ఒక్కసారి ఫోన్ చేయి, ఆ, సరే, వీలైతే ఫోన్ పే చేస్తా. సరేనే. ఓకే సరే, వెళ్ళొస్తానే. ఆ, పార్టీ ఓకే, బాగా బాయ్. జరిగింది. ఓకే ఓకే. హాయ్ రత్నం, పార్టీ చాలా బాగా ఇచ్చావు. హాయ్ హీరోయిన్ గారు, ఏంటి వాయిస్ డల్ అవుతుంది? ఏం లేదు రత్నం, ఏదో ఏమీ లేదన్న దాంట్లోనే ఏదో ఉంది అనిపిస్తుంది. ఏం లేదు రత్నం. ఈ మధ్యలో అవకాశాలు ఏం కూడా రావట్లేదు, అందుకని అవునా? కొంచెం డల్గా ఉన్నాను. నాకు తెలిసిన డైరెక్టర్ ఉన్నారు, నీకు ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాను. అయితే సరే ఆయన నీకు రత్నం. ఎక్కువ ఛాన్సులు ఇస్తారు, ఆయనతో టచ్లో ఉండు. ఓకే రత్నం, థ్యాంక్ యూ రత్నం. ఓకే. హాయ్ డాక్టర్ గారు, ఏంటి ప్రాక్టీస్ ఎక్కడి వరకు వచ్చింది? హాస్పిటల్కి వెళ్ళడానికి సైట్ ఎతికేంత వరకు వచ్చింది. అవునా, సైడ్ దొరికిందా? లేదే, ఎతుకుతున్నాను, ఎక్కడ లేదు. మీ మెయిన్ రోడ్లో మీకు సైట్ ఉంది కదా, అది తీసుకుందామని అనుకుంటున్నాను. అవునా, ఆ సైట్ మా అమ్మాయి మ్యారేజ్ కని ఉంచామే. అవునా? ఫోన్లే హాస్పిటల్కి అంటున్నావు కదా, నీకు ఈ రోజు ఇస్తే రేపు పొద్దున మా అమ్మాయి పెళ్ళికి నువ్వే సాయం చేస్తావు కదా. సరే అయితే మా ఆయనతో మాట్లాడి ఆ సైట్ నీ పేరునే రిజిస్ట్రేషన్ అయ్యేలా చేస్తాను. థ్యాంక్స్ రత్నం, అడిగిన వెంటనే మాట ఓకే ఓకే, ఇచ్చినందుకు. ఫ్రెండ్స్ ఆ వెళ్ళొస్తాను. మాత్రం చేయలేమా ఏంటి? సరే అయితే నేను వెళ్ళొస్తాను. ఓకే. రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే గారు బాగున్నారా? ఏం బాగోడు ఏంటే బాబు, ఈ పెసరాలు చేసి వాళ్ళు 3.5 రసం కాస్త అరిగిపోతుంది. ఏముందిలే, ఈ ఒక్క సంవత్సరం తిరుగుతావు, తర్వాత 5 సంవత్సరాలు అందరినీ నీ కాళ్ళ దగ్గరికే రప్పించుకుంటావు కదా. ఏంటో జనాలు కూడా తెలిమలిపోయారులే, అప్పుడు చూద్దాంలే. సరే, నీకు ఏమైనా అవసరం ఉంటే నాకు ఎప్పుడైనా ఫోన్ చేయని, నేను వాడుకుంటాను. సరేనా? సరే సరే, బాయ్. బాయ్ బాయ్. హాయ్ రత్నం, పార్టీ చాలా బాగా జరిగింది రత్నం. మీరంతా వచ్చినది నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే అయితే రత్నం, నాకు కొంచెం అమౌంట్ ఉంటే ఇస్తావా? అవునా, అక్కడ 2 lakhs ల్యాండ్. సరే అయితే రేపు ఒకసారి కాల్ చేయి, వీలైతే చేస్తా. ఓకే రత్నం. ఓకే. హలో అక్క, చెల్లి. పార్టీ చాలా బాగా జరిగింది అక్క. ఫ్రెండ్స్ అందరితో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్క. అవును, నాకు చాలా సంతోషంగా ఉంది. అక్క, వస్తే నువ్వు ఇలా గోకిన ప్రతిసారి నన్ను శుభ్రం చేస్తున్నావే. అలా కాదక్క, చిన్న సమస్య అక్క. ఏంటి చెప్పు. అక్క, ఇల్లు స్టార్ట్ చేసి కాంచి నువ్వే అమౌంట్ అల్లా సర్దేవక్క. ఇంకా కొంచెం లోటు ఉండిపోయింది అక్క. ఒక 10 lakhs సాయం చేస్తే మొత్తం కంప్లీట్ వస్తే అయిపోయింది అక్క. పునాదేశం మొదలు 20 lakhs 10 lakhs 5 lakhs అని లాగుతూనే ఉన్నావు, ఇంకా ఎక్కడ తక్కువ వచ్చింది నీకు? అక్క, నువ్వు తప్ప నాకు ఎవరున్నారక్క సాయం చేసిన వాళ్ళు? ఈ ఒక్క డైలాగ్ తో నన్ను కట్టుపడేస్తున్నావు అంతే. సరేలే, చేస్తానులే. మా మంచి అక్క, థ్యాంక్స్ అక్క. ఓకే ఓకే. అమ్మగారు, ఏంటి? అమ్మగారండి, ఏంటి చెప్పు. మీరు చేసే పద్ధతి ఏంటి నాకు నచ్చలేదమ్మా. ఏమే పార్టీలో ఐటమ్స్ తగ్గాయా? అన్ని ఎక్కువగానే ఉన్నాయమ్మా. మరి ఇంకేంటి? ఏటమ్మా, మీ డబ్బు అంతా ఇలా వృధా చేసేస్తున్నారు, అడిగిన వాళ్ళందరికీ దానం చేసేస్తున్నారు. వస్తే వాళ్ళు నా ఫ్రెండ్సే. ఫ్రెండ్సేనమ్మా, ఇవాళ ఫ్రెండ్సే, రేపు కూడా కనిపించాలా ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నప్పుడు. నీకు తెలియదే, నా ఫ్రెండ్స్ కోసం వాళ్ళు నేను అడగాలి కానీ తమ ప్రాణాలైనా ఇచ్చేస్తారు. ఎత్తారమ్మా. కానమ్మా, అందరిని పిలుచుకున్నారు, డాక్టర్లు మీ పెంటలు అందరూ పిలుచుకున్నారు. దేవుడికి ఒక 100 రూపాయలు కానుకన్నా ఇచ్చారమ్మా. సంతోషంలో దేవుడు ఎందుకే, మనకి ఏదైనా కష్టం వస్తే కావాలి కానీ. అదేటమ్మా అలా అంటున్నారు? కష్టంలోనే కానీ సంతోషంలో దేవుడు గుర్తు రాకూడదమ్మా. సంతోషంలో ఫ్రెండ్స్ తో ఉంటే చాలే, దేవుడు ఎందుకు? నీ పని వెళ్ళి చూసుకో, కాస్త చాలు. మా అమ్మగారికి ఏం చెప్పినా చెడ్డగానే ఉంటుంది. ఈవిడ సావాసంలో పడి నేను కూడా చర్చికెళ్ళి మర్చిపోతున్నాను.
కాస్త చనువిస్తే చాలు ఈ శాంతమ్మ ఓ నీతి కబుర్లు చెప్పడం మొదలెడుతుంది. హలో ఏమండి యుఎస్ నుంచి ఎప్పుడు వస్తున్నారు? అవునా? అవునా? అదేంటి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు? ఎప్పుడు నిర్ణయించుకున్నారు? సరే అయితే ఒకసారి మన అమ్మాయిని అడిగి అప్పుడు మీకు ఏటన్నది చెప్తా. అవునా? సరే అయితేని. అమ్మాయి సునీత, సునీత మమ్మీ. ఏంటి మమ్మీ? చూడమ్మా ఈ అబ్బాయి ఫోటో ఒకసారి. ఎవరు మమ్మీ ఇతను? చేసుకుంటే ఇంటి అల్లుడు అవుతాడమ్మా. అవునా? అయినా నాకు ఇప్పుడప్పుడే అవునా అయినా నాకు ఇప్పుడప్పుడే మ్యారేజ్ వద్దు మమ్మీ. మీ డాడీ ఈ అబ్బాయి ఏమో మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొడుకంట. వాళ్ళు చిన్నప్పుడే అనుకున్నారంట ఒకరి పిల్లల్ని ఒకరు ఇచ్చుకోవాలి అని. మీ డాడీ ఖచ్చితంగా చెప్పారు ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని. అవునా? సరే అయితే చిన్నప్పటి నుంచి నాకు ఏమి ఇష్టమో డాడీకి నీకు తెలుసు కదా మమ్మీ. మీ ఇష్టమే నా ఇష్టం. చాలా మంచి మాట చెప్పావమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే వాళ్ళు ఈ రోజే పెళ్లి చూపులకు వస్తారంట. శాంతమ్మ, సరే మమ్మీ. ఒసే శాంతమ్మ, ఒసే శాంతమ్మ, ఒసే నిన్ను పిలిచి పిలిచి నా గొంతుగా పోతుందే బాబు. మీరు ఎల్పాలు ఇచ్చేస్తానమ్మా. అంతేగాని పిలిచిన వెంటనే రావే. అదేంటోనమ్మా మీరు పిలుతుంటే నాకు సరదాగా ఉంటదమ్మా. నీ సరదా సంతకల్లా నీ వల్ల నా గొంతు పోతుంది. ఏటమ్మా పిలిచారు చెప్పండి అమ్మా. అమ్మాయికి ఈరోజు పెళ్లి చూపులే. అవునమ్మా. కాకపోతే ఆ ఫ్యామిలీ చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలంట. అవునమ్మా. ఎక్కడ కూడా దుమ్ము ధూళి అస్సలు కనిపించకూడదు. కనిపించనివ్వనమ్మా. అందుకని నువ్వు ఇప్పటి నుంచే మొత్తం అంతా శుభ్రం చేసుకో. చేసేస్తానమ్మా. సరేనా? సరేనమ్మా. అమ్మగారండి అమ్మగారండి మరేమో మన చిన్న అమ్మగారు పెళ్లి కుదిరింది కదమ్మా. నాకు మంచి పట్టు చీర కావాలమ్మా. నువ్వు చీర ఎంచుకోవే, ఎంత కాస్ట్ అయినా పర్లేదు, నేను పే చేస్తాను. వచ్చే శాంతమ్మ ఎందుకే అంతలా సిగ్గుపడిపోతున్నావు? పెళ్లి చూపులు నీకు కాదు నాకు, సిగ్గుపడాల్సింది నేను. మీరు ఎట్టాగో సిగ్గుపడలేదు కదమ్మా, అందుకే నేను సిగ్గుపడుతున్నానమ్మా. రండి, ఇంట్లోని ఎవరైనా ఉన్నారా? ఎవరమ్మా? ఏమానే కనిపించలేదమ్మా. కనిపిస్తున్నావు. ఇంట్లో ఓనర్ గారు ఎవరు లేరా? నేనేనమ్మా అనరమ్మని. నువ్వా? ఇల్లు చూస్తేనేమో ఎలా ఉంది, నువ్వు చూస్తే ఎలా ఉన్నావు? శాంతమ్మ, ఎవరితో ఎలా వాదిస్తున్నావు? ఏమోనమ్మా ఎవరు వచ్చారు. ఎవరండి మీరు? నేను పెళ్లి చూపులకు వచ్చాను. మీరండి, వస్తారని చెప్పారు. రండి రండి రండి. ఇంతకీ ఇంటి ఓనర్ గారు నువ్వా తనా? నేనేనండి. తనని చెప్పింది. ఏమే శాంతమ్మ, ఏం చెప్తున్నావే నువ్వు? ఏమా ఇల్లు మంది కాదా? మాదే, నీదెలా అవుతుంది? ఏమోనమ్మా నేను ఎక్కడుంటే అది నాదే అనుకుంటానమ్మా. మా శాంతమ్మ చాలా సంవత్సరాలుగా మా దగ్గర చేస్తుందండి. మా ఇంట్లో మంచిగా కలిసిపోయింది. అందుకే కొద్దిగా కలుపుగోతనంగా ఉంటుంది మాతోటి. ఇలాంటి ఎటకారాలు పటకారాలు నా దగ్గర కాదు. నేను అసలే సిట్టిగా ఉంటాను. తెలిసిందండి, తెలిసింది. లోపలికి ఏమైనా పిలిచేది ఉందా? బయట నిలబడి మాట్లాడతా. రండి రండి. వచ్చి శాంతమ్మ నువ్వు వెళ్ళి అర్జెంట్గా అయితే. ఈవిడ కోతంత గోరోజు ఎక్కువే. కూర్చోండి కూర్చోండి. ఏంటి ఇంత వేడిగా ఉంది? వేసి ఏమీ లేదా? అంటే మా ఇంట్లో ఎవరికి ఏసీలు పడవండి, అందుకే పెట్టించలేదు. మా అబ్బాయికి వేసి లేకపోతే అసలు ఉండలేడు. వేసి పెట్టించండి. మీకు ఆ భయం అవసరం లేదండి. 5th floor అంతా ఏసీయే. ఎంతమంది వచ్చినా అంతమంది ఉండొచ్చు. సరే సరే. కాపీలు ఏమన్నా ఇచ్చేది ఉందా? ఇలా తెస్తుందండి, తెస్తుంది. అమ్మగారు చిచ్చి దూరం కొల్లు నెత్తమని పెట్టుకొని నడుస్తున్నావా? అయినా ఇలాంటి వాళ్ళని ఎలా పెళ్ళ పెట్టుకుంటారు మీరు? మా శాంతమ్మకి కొద్దిగా ఎటకారం ఎక్కువండి. మీరు హడలెత్తుతున్నారు కదా, తను జడిసిపోయి భయపడిపోయి ఆ భయంతో ఎత్తేసింది, ఏమనుకోకండి. సరే సరేలే. పెళ్లి కూతురు పిలిచింది. సునీత, సునీత ఇలా రా అమ్మా. ఇదిగో అమ్మా మీకు కాబోయే అత్తగారు. నమస్కారం ఆంటీ. వందనాలు. నమస్తే నమస్తే. అమ్మాయి ఏంటి ఇంత సన్నంగా ఉంది? అంత వాళ్ళ నాన్న పోలికండి. ఏం పెట్టట్లేదే ఏంటి? ఇప్పుడు అంతా డైటింగ్ సిస్టమ్ కదండి, పెట్టినా అసలు ఏం తినదు. ఫ్యాన్ వేస్తే ఎగిరిపోయేలా ఉంది. ఏ అమ్మాయి తినాలి కదా. అలాగే అండి, ఈసారి నుంచి చెప్పారు కదా తింటాం. ఈ 4 రోజులు బాగా పెట్టండి. సరేనండి, పెడతాం పెడతాం. సరే సరే. కట్న కానుకల గురించి మాట్లాడుకుందామా?
సునీత నువ్వు లోపలికి వెళ్ళిపోమ్మా. సరే మమ్మీ. కూర్చోండి, కూర్చొని మాట్లాడుకోవచ్చు. చెప్పండి. 50 లక్షలు కట్నం. సరే అండి. పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాలి. అలాగేనండి. పైగా మా అబ్బాయి కారు ఎలాగో పెడతారనుకోండి, బంధువులు మాత్రం జరిగిందేంటో ఏం అర్థం కావట్లేదు. పెళ్లి చూస్తే దగ్గరగా ఉంది. ఏమైంది మమ్మీ డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏదో జరిగి ఉంటది, చెప్పు. నీ పెళ్ళి అయిపోతే వెళ్ళిపోతావు, మీ ఒంటరి వాళ్ళు అయిపోతామని బాధపడుతున్నానమ్మా. నిజం చెప్పు మమ్మీ, ఏం జరిగిందో పర్వాలేదు. ఎందుకమ్మా నిజం నిన్ను చెప్పి బాధ పెట్టడం, వదిలే. పర్లేదు మమ్మీ, చెప్పు. మీ డాడీ చెప్తే వింటారేటి? ఇంట్లో అమౌంట్ ఉంచండి అంటే దొంగలు వచ్చి పట్టిపోతారు అని బ్యాంకునే నమ్ముతారు. మనం కొన్న డబ్బులన్నీ బ్యాంకులోనే పెట్టారు. 2 రోజుల క్రితమే ఆ బ్యాంకు కాస్త దివాలా తీసిందంట. అవునా? అవునమ్మా. అసలే నీ పెళ్ళి ఈ నెలలోనే జరగాలన్నారు. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. మన చేతిలో రూపాయి లేదు. ఏం చేయాలో అస్సలు తోచట్లేదు. హాయ్ భాగ్య. హాయ్ రత్నం. ఎలా ఉన్నావు? నేను బాగున్నానే, ఏంటి ఇలా వచ్చావు? అమ్మాయి మ్యారేజ్ కుదిరిందే. అవునా? ఆ, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా? కాదేమే, నిన్ను హెల్ప్ అడుగుదామని వచ్చా. ఏం కావాలి? నీకు తెలిసిందే కదా, నీకు తెలిసిందో లేదో కానీ మా ఆయన ఎప్పుడు బ్యాంకునే నమ్ముతాడు. ఈయన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం బ్యాంకులో పెట్టారు. తీరా చూస్తే ఆ బ్యాంకు కాస్త 2 రోజుల క్రితమే దివాలా తీసింది. అయ్యో. అమ్మాయి మ్యారేజ్ ఈ నెలలోనే జరగాలంటున్నారు. మా దగ్గర రూపాయి కూడా లేదు. నువ్వేమన్నా హెల్ప్ చేస్తావేమో అని వచ్చా. నేను హెల్ప్ చేయడానికి నిన్నే స్టాక్ తెప్పించానే షాప్కి. అవునా? నీ దగ్గర ఏమీ లేవా? ప్రెజెంట్ అయితే ఏమీ లేవే. సరేలే అయితే, ఇంకా మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ అడుగుతా. సరేలేవే అయితే. హాయ్ యాక్టర్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ రత్నం, ఏంటి ఇలా వచ్చావు? నువ్వు నాకు కొద్దిగా హెల్ప్ చేయాలేమే. ఏంటి? అమ్మాయి మ్యారేజ్ ఈ నెలలోనే సెట్ అయింది. అవునా? కంగ్రాట్స్ రత్నం. థ్యాంక్ యూ. ఏంటి, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా ఏంటి? కాదేమే, నీకు తెలిసిందే కదా, మా ఆయన దాచిన బ్యాంక్ కాస్త దివాలా తీసింది. నువ్వేమన్నా పెళ్ళికి హెల్ప్ చేస్తావేమో నీ దగ్గరికి వచ్చా. అవునా?
నా దగ్గర ఏం లేవు రత్నం. ఇప్పుడే అవకాశాలు వస్తున్నాయి కదా. ఏమీ హెల్ప్ చేయలేవా? ఏం చేయలేను రత్నం నేను. సరేలే అయితే నా తిప్పలేవో పడతాను. సరే, పెళ్లి పిలవడం మర్చిపోకే. సరే సరే. ఏంటి రత్నం ఇలా వచ్చావు? చూస్తుంటే చాలా డల్గా ఉన్నావు. ఏంటి హెల్త్ ఏమైనా ప్రాబ్లమా? బీపీ అది డౌన్ అవుతుంది నేను ఏంటి? ఉండే స్థితిలో ఉంటే నా బీపీ ఎందుకు డౌన్ అవుతుంది? ఏమైంది? నీకు తెలిసిందో లేదో, మా ఆయన దాచిన బ్యాంకులో అమౌంట్ దాచాడు కదా, ఆ బ్యాంకు కాస్త 2 రోజుల క్రితమే దివాలా తీసింది. అవునా? అమ్మాయి మ్యారేజ్ ఈ నెలలోనే పెట్టుకున్నాం. చేతిలో రూపాయి లేదు. నువ్వేమన్నా హెల్ప్ చేస్తావేమో అని అదేంటి వచ్చా. అంత గుడ్ న్యూస్ అంత డల్గా చెప్తున్నావు? గుడ్ న్యూస్ అంటే ఒకవైపు గుడ్ న్యూస్, ఒకవైపు బ్యాడ్ న్యూస్. అమ్మాయి సంబంధం కుదిరిందని చాలా హ్యాపీగా ఉంది, కానీ మేము ఈ స్థితిలో ఉన్నందుకు చాలా బాధగా ఉంది. అవునా? ఇప్పుడు ఏంటి? నువ్వేమన్నా హెల్ప్ చేస్తావేమో అని వచ్చా. ఇప్పుడైతే నేనేమీ హెల్ప్ చేయలేనే. నీకు తెలిసిందే కదా నేను హాస్పిటల్ కడుతున్నానని. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను, నువ్వు అలా అనకే. ఇప్పుడైతే నేను ఏం చేయలేను ప్రజెంట్. నెక్స్ట్ వీక్లో అయితే నేను చేయగలుగుతాను. నెక్స్ట్ వీక్ ఎందుకే, నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడైతే నేను ఏమీ చేయలేను రత్నం. సరే అయితే ఉండు, నాకు ఆపరేషన్స్ ఉన్నాయి, నేను చేసుకోవాలి. వెళ్ళొస్తాను. నా ఫ్రెండ్సే కదా అని నేను వాళ్ళు అడిగినప్పుడు ఆలోచించకుండా లక్షలు లక్షలు దారపోసాను. ఇప్పుడు నాకు కష్టం వచ్చి మా అమ్మాయి మ్యారేజ్ సెట్ అయిందని చెప్తే కనీసం సహాయం చేయవసరం లేదు. మీకు మేము ఉన్నాము, మేము హెల్ప్ చేస్తామని అంటారేమో అని ఒక్కరన్నా చూశాను, కానీ ఒక్కరి నోటంట కూడా అలా రాలేదు. పోనీలే, ఎమ్మెల్యే గారు నాకు సహాయం చేస్తానన్నారు కదా, ఆవిడ దగ్గరికే వెళ్తాను. హలో, అవునా? ఈ ఎలక్షన్లో ఎలా అయినా సరే నేనే లగ్గాలి. ఎంత దొబ్బు అయినా సరే ఖర్చు పెడతాను. నేను దొబ్బుకి ఏమీ తగ్గేదిలే. పిఏ మేడం. పిఏ చెప్పండి మేడం. మన కోసం ఏమనుకుంటున్నారు ప్రజలు? మన కోసం బాగా అనుకుంటున్నారు మేడం. అదే పిఏ మన గుర్తు కోసం ఏమనుకుంటున్నారు? మన పప్పు గుర్తు గెలుస్తుంది అనుకుంటున్నారు మేడం. ఇంకా ఇంకా చాలా చాలా మాట్లాడుతున్నారు మేడం. అవును పిఏ, చెప్పండి మేడం. నేను నీకు మొన్న 20 లక్షలు ఇచ్చాను, అవి నా అందమైన ప్రజలకి పంచిపెట్టేవా? పంచిపెట్టేసింది మేడం. ఎలా ఇస్తున్నావు? ఓటుకి 1000 రూపాయలా, 2000 ఎంత చెప్పని ఇస్తున్నావు? ఓటుకి 1000 రూపాయలు ఇచ్చేస్తున్నాను మేడం. అందులో 10 లక్షలు నేను నొక్కేసాను మేడం. 20 లక్షలు బాగా పంచిపెట్టేసావా? పంచిపెట్టేసాను మేడం. అందులో 10 లక్షలు నేను కోరుకొనుకుందారు అనుకుంటున్నాను. ప్రతి రూపాయి కూడా నాకు వెనకాల చెప్పాలి. ఇప్పుడు నువ్వు చూపించే తీరుబడిలో ఉన్నా, చూసే అంత తీరుబడిలో నేను లేను. కానీ ఓకే మేడం. సరే, ప్రజలకు ఏమీ నోట్ లేకుండా చూసుకోవాలి. ప్రజలారా, మా మేడం గారు చెప్పిన మాటలన్నీ మీరు ఆలకిచ్చారు కదా. ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్తే మంచిదే. నెరవేర్చపోయిందనుకో మన పప్పు రుద్దినట్టుగా రుద్దేయడమే. ఇంకేంటి పిఏ? మనమే వెళ్ళాలి, మనమే చేయాలి. ఏదైనా మనదే. ఓకే మేడం. సరే, అలా ప్రజలారా, మీరందరూ మర్చిపోకండి, మన కాబోయే ఎమ్మెల్యే గారు పప్పు గుర్తు మన ఓటు. పప్పు గుర్తుకే మన ఓటు వేయండి. నమస్కారం అండి ఎమ్మెల్యే గారు. హాయ్ రత్నం, ఏంటి ఇలా వచ్చావు? మీరు నాకు హెల్ప్ చేస్తారని వచ్చానండి. ఎలపా, ఏమైంది రత్నం? మీకు తెలిసిందో లేదో, మా ఆయన అమౌంట్ దాచిన బ్యాంకు కాస్త దివాలా తీసిందండి. అమ్మాయి మ్యారేజ్ ఏమో ఈ నెలలోనే సెట్ అయ్యింది. మా దగ్గర రూపాయి లేదు. మీరేమన్నా సహాయం చేస్తారేమో అని. బ్యాంక్ వాళ్ళతో ఏమన్నా మాట్లాడమంటావా ఏంటి? ఇప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడినా నాకు ఇప్పుడు ఏం ఒరిగేది లేదు, కానీ మీరేమన్నా హెల్ప్ చేస్తారని వచ్చా. అయ్యో రత్నం, నీకు తెలుసు కదా, ఇప్పుడు ఇది ఎలక్షన్ టైం కదా. నా దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా ప్రజలకే వేసాను. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు? నోటు ఇస్తేనే కానీ ఓటు వేయలేని ఎరుపు పుష్పాలు ఎన్ని. పోనీ మీకు తెలిసిన వారు ఎవరి ద్వారా సహాయం చేయించండి. సరే, సీఎం గారు నా అకౌంట్లో నాకు కొడతానన్నారు. ఒకవేళ నైట్ కనుక కడితే ఏమో ఎంతో కనిపిస్తానే, అయినా నా మీద నమ్మకం పెట్టుకోకు. అలా అనేస్తున్నారేటండి? ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం కదా.
మన ఫ్రెండ్స్ బోర్డు మంది ఉన్నారు కదా, ఎవరిని అడుగు. అందరినీ అడిగానండి, అందరూ చేతులు ఎత్తేశారు. మీ మీద కొద్ది హోప్తో వచ్చా. అయ్యో రత్నం, ఒక 6 నెలల వరకు ఏం చేయను. ఒకవేళ రాత్రికి సీఎం గారు నా అకౌంట్లో మనీ కొట్టినా కదా నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను రత్నం. సరేలేండి, నా తిప్పలేవో నేను పడతాను, వెళ్ళిపోతున్నాను అయితే. ఆ రత్నం, ఏంటండి మనసు మర్చుకున్నారా? ఓటు మట్టి ఏం మర్చిపోకే. నా ఇంత కష్టం పక్కన పెట్టి మీ ఓటు కోసం మాట్లాడుతున్నారా? కష్టాలు ఎప్పుడు ఉండేలయ్యా, నేను కొన్ని కోట్లు ప్రజల మీద జల్లేసాను. సరేలేండి, వేస్తానులేండి. సరే వెళ్ళరా. నీకు తెలియలేదేమో అమ్మ, ఆవిడ ఒకరి దగ్గర తీసుకున్న రకమే కానీ ఒకరికి ఇచ్చే రకం కాదమ్మా. ఏంటండి ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడారు? మీ పెండ అంటారు. మన 50 లక్షలు అమ్మ తీసి దాచుకున్నారు, అందులో నాకు 20 లక్షలే కదండి ఇచ్చారు. పిఏ, నేను ఈ ఎలక్షన్లో నించుకోవడం కోసం 6 ఎకరం భూమి 50 లక్షలకు అమ్మాను. అమ్మారండి, అందులో నాకు 20 లక్షలే కదా నేను ఇచ్చారు. ఇచ్చే ప్రతి డబ్బు కూడా నీకు ఇస్తున్నాను, నువ్వు రాస్తున్నావు కదా. తీయండి. అవునండి, అందులో 10 లక్షలు నేను నొక్కేసాను, నాకెందుకు ఆ బాధ. సరే ఉంటాను, బాయ్. ప్రియమైన ప్రజలారా, అమ్మా అందరూ పప్పు గుర్తుకే మన ఓటు. మన ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే గారిని గెలిపించండి. ఎమ్మెల్యే అవ్వాలంటే కాబోయే ఎమ్మెల్యే గారిని గెలిపించండి. ఏంటో, నా అనుకున్న వారు అందరూ చేతులు ఎత్తేశారు. చివరిగా నా చెల్లి ఒక్కరితే ఉంది. తన్ని ఒక మాట అడుగుతా, దానికి ఎన్నో లక్షలు పెట్టాను, దాంట్లో కొద్దిగానే ఇస్తుంది కదా. ఏంటక్క ఇలా వచ్చావు? చెల్లి, నిన్ను ఒకటి అడుగుతాను, కాదనుకుంటా, నాకు హెల్ప్ చేయాలి. ముందు హెల్ప్ కాదు కనక్క, నువ్వు ఇచ్చే అమౌంట్తో నా ఇల్లు ఎంత బాగా కట్టినో చూతుకుని ఒకసారి నా ఈ బెడ్ చాలా ఎంత బాగుంది, బాగుందో. చాలా బాగుంది. ఈ బెడ్ ఎంత బాగుందో చాలా బాగుంది. అక్క. ఇప్పుడే మీషోలో పెద్ద టీవీ ఆర్డర్ చేశానక్క. అవన్నీ నాకు ఎందుకే, ముందు నేను చెప్పేది ఆలకించవే. కొన్నానక్క, చూడక్క. తర్వాత చెప్తేగానే ముందు నా గోడ ఆలకించవే. చెప్పక్క. సరే. మీ బావగారు తెలిసిందే కదా, నా మాట వినకుండా అమౌంట్ అంతా బ్యాంకులో పెట్టారు. ఆ బ్యాంకు కాస్త దివాలా తీసింది. ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ సెట్ అయింది, ఎలా చేయాలో తెలియట్లేదు. నీ దగ్గర ఉన్న గోల్డ్ అంతా ఇస్తే నేను తాకట్టు పెట్టుకొని. అక్క, గోల్డ్ మొత్తం తాకట్టు పెట్టేసి ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ మొత్తం అన్ని కొనేసానక్క. అదేంటే, మొత్తం అంతా కావాల్సిన అమౌంట్ అంతా నేనే ఇచ్చాను కదా. నువ్వు ఇచ్చే అమౌంట్ అలా ఇల్లుకి సరిపోయిందక్క. ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ మొత్తం గోల్డ్ తాకట్టు పెట్టేసానక్క. ఏమీ లేవా నీ దగ్గర? బాబాయ్, ఇక్కడ ఉంటే మా అక్క మొత్తం నా డబ్బులు లాగేసుకుంటారు. అక్క, నాకు ఫోన్ వచ్చింది, అర్జెంట్ పని ఉందక్క. బాయ్. దొంగ మొహంది, నా దగ్గర లక్షలు లక్షలు దెబ్బేసింది. ఇప్పుడు కొద్దిగా హెల్ప్ చేయవే అంటే ఎక్కడ చేయాల్సి వస్తుందో అని పారిపోతుంది. ఏంటో, అందరినీ అడిగాను, ఏమీ పాలిపోవట్లేదు. ఏం చేయాలో ఏంటో. అమ్మగారండి, ఏంటి? ఏటైందమ్మా అలా ఉన్నారు? ఏమైందో చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా ఏంటి? అయ్యో చెప్పండి అమ్మా. చెప్తే ఏం చేస్తావే? ఏదో ఒకటి చేస్తాను కదమ్మా, చెప్పండి అమ్మా. నీకు చెప్పాల్సిందేముంది, తెలిసిందే కదా, మీ అయ్యగారు దాసిన బ్యాంకు కాస్త దివాలా తీసిందని. అవునండి. మరి అమ్మాయి పెళ్లి ఈ నెలలోనే చేయాలంటున్నారు. అందుకనే నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మా, నేను ఒకటి చెప్తాను, మీరు ఆలకిస్తారమ్మా. చెప్పవే, చెప్పు. మీ ఫ్రెండ్స్ని, చుట్టాలే పట్టాలే మొత్తం అందరిని అడిగారమ్మా. ఆ దేవుడిని అడిగారమ్మా. వసే, నేను కలిమిలో ఉన్నంతసేపు దేవుడిని మాట అస్సలు చెవిన పెట్టుకోకుండా ఫ్రెండ్స్ 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 అని తిరిగాను. ఇప్పుడు కష్టం వచ్చిందని దేవుని దగ్గరికి వెళ్తే బాగుంటుంది ఏంటే? నాకు అంతా కలిగి ఉన్నప్పుడు కనీసం ఒక్కరోజు ప్రార్థన చేసింది లేదు. నాకు కలిగి ఉన్నది ఇప్పుడు ఎందుకులే దేవుడు అని నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు ఏదో నాకు ఆపద వచ్చిందని చెప్పి ఇప్పుడు దేవుడా దేవుడా అంటే ఆయన నా మొర ఆలకిస్తాడేంటి? ఎందుకు ఆలకించరమ్మా? మీరు అలా అనుకోకండి అమ్మా. కలిమిలో ఉన్నవాళ్ళు, లేమిలో ఉన్నవాళ్ళని అందరినీ ఒకేలా చూసే దేవుడమ్మా. అయినా మీ ఫ్రెండ్స్ ఉన్నారే, చీమలు లాంటి వాళ్ళమ్మా. బెల్లం ఉంటే చీమలు ఎలా వస్తాయో డబ్బున్నన్ని రోజులు వచ్చారమ్మా. నమస్కారం అమ్మగారు. ఎలా ఉన్నారు? ఏంటి బాగున్నామండి. ఏదో సమస్యతో బాధపడుతున్నట్టున్నారు ఏంటమ్మా? మీకెలా తెలిసిందమ్మా? ఏం లేదమ్మా, దేవుడే ప్రార్థనలో ఉంటుండగా ఆయనే మిమ్మల్ని చూపించి అక్కడ నా అవసరం ఉంది, అక్కడికి వెళ్ళి ఒకసారి నా నామంలో వాళ్ళని బలపరిచి ప్రార్థన చేసిరమ్మా అని చెప్పారమ్మా. అందుకనే వచ్చాను. ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటమ్మా?
మా ఆయన ఎప్పుడు మనుషులు నమ్మడు కానీ బ్యాంకులు నమ్ముతాడమ్మా. ఆయన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం బ్యాంకులో పెట్టారు. ఆ బ్యాంకు కాస్త దివాలా తీసింది. ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ చేయాలంటే చేతిలో రూపాయి లేదు. ఏం చేయాలో నాకు అసలు ఏం పాలుపోవట్లేదమ్మా. ఏందమ్మా, మనుషుల వైపు చూసే కన్నా దేవుని వైపు చూసి ఎప్పుడైనా దేవుని వైపు చూసి అడిగారా మీరు దేవుణ్ణి? అడగడానికి అలా అడుగుతానమ్మా. నాకు ఉన్నంతసేపు దేవుడిని నమ్మలేదు, దేవునికి మొరపెట్టలేదు. ఇప్పుడు మొరపెట్టాలంటే నా మనసు అస్సలు సహకరించట్లేదమ్మా. లేదమ్మా, మనకు అన్నీ ఉన్నప్పుడు ఆయన వద్దు అనుకుంటాం, కానీ ఏమీ లేనప్పుడు మనకు ఆయన కావాలనుకున్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు మనసు అంగీకరించకపోయినా మనం ఎప్పుడు వస్తామా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి ఇప్పటి వరకు నీకు అన్నీ ఉన్నప్పుడు నేను సహాయం చేసిన వాళ్ళందరినీ నేను అడగాలి అని అడుగుంటావు. ఇప్పటి వరకు నీ ఫ్రెండ్స్ని ఏంటి, నీ బంధువులని ఏంటి. అయితే ఒక్కసారి మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకసారి దేవుని ఎదుట మోకాల్లోని ఆయన వైపు చేతులు చేసి అడగండి. ఖచ్చితంగా ఆయన సహాయం చేయగలిగే దేవుడమ్మా. ఎందుకంటే దావీదు అంటున్నాడు కదా, నేను కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునో యెహోవా వల్లనే అని. ఎందుకంటే ఎవరి వైపు మనం చూసినా సహాయం రాదమ్మా. మనుషులు నమ్ముకుంటే అది ఒక్క రోజున వాళ్ళని సిగ్గుపరుస్తుంది. దేవుడిని నమ్మితే అది మనల్ని తల ఎత్తుకునేలా చేస్తుంది. ఇప్పటి వరకు మీరు మనుషుల వైపు చూశారు. ఒక్కసారి ఆయన వైపు చూసి ఆయన అడగండి. ఖచ్చితంగా మీ బిడ్డ వివాహం విషయంలో కావాల్సిన ధనాన్ని ఏంటి సమస్తముని ఆయన సమకూర్చి సమస్తం మీకు ఏదైతే ఇప్పుడు సమస్యగా ఉందో అదంతా మేలు కొరకు ఆయన జరిగించగలిగే సమర్థుడు. కాబట్టి ప్రార్థన చేసుకోండమ్మా, దేవుడిని అడగండి. ఒకసారి మీ కుటుంబ సభ్యులందరినీ పిలిస్తే ప్రార్థన చేస్తానమ్మా. అమ్మాయి సునీత, మమ్మీ అమ్మగారు ప్రార్థన చేస్తారంట, రా అమ్మ చేసుకుందాం. దయగల దేవ, కృపగల యేసు, మీ ఘనమైన నామమునకే స్తుతి స్తోత్రం నాయన. ప్రభా, ఇదిగో ఈ కుటుంబంలో ఏది లోటు ఉందో నాకైతే తెలియదు, కానీ నీవే దాన్ని బయలుపరిచి నన్ను ఈ స్థలానికి వెళ్ళమన్నావు, నేను వచ్చాను ప్రభా. ఇదిగో మరి ఈ బిడ్డల యొక్క అవసరం మీరు తీర్చండి. ఇప్పటి వరకు ఈ బిడ్డ మనుషుల వైపు చూసింది ప్రభా. ఈ క్షణము నుండి నేను ఈ కుటుంబం నీ వైపు చూసి వారి యొక్క కావలసినటువంటి సహాయం నీ వలన మాత్రమే పొందుకునేలాగా ఈ బిడ్డలకి సహాయం చేయండి అయ్యా. నువ్వు అన్నావు కదా, రాజులు నమ్ముకున్నటి కంటే అధికారులని మనుషుల్ని నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించితే అది మేలని. ఈ బిడ్డలు నేను ఆశ్రయించి వారికి కలిగిన సమస్యల నుండి ఈ కుటుంబం బయటపడేటట్లుగా వారి యొక్క బిడ్డ యొక్క వివాహం విషయంలో మీ ఘనమైన కార్యం ఈ కుటుంబంలో జరిగించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము నుండి ప్రతిదినం ప్రార్థన చేసి దేవుడిని అడగండి అమ్మా, దేవుడికి సహాయం ఇప్పుడు చేస్తారు. వరకు నాకు ఎవ్వరూ లేరనుకున్నారమ్మా. మీరు చెప్పిన మాటలు నన్ను చాలా ఆదరించాయి. నేను ఖచ్చితంగా ఇప్పుడు దేవుణ్ణి అడగడం మొదలు పెడతాను. నేనే కాదు, నా ఇంటి వారంతా కలిసి మేము దేవుణ్ణి వేడుకుంటాం. ఆయన నా పట్ల గొప్ప కార్యం చేస్తాడని నేను నమ్ముతున్నానమ్మా. ఖచ్చితంగా అమ్మా, దేవుడిని అడగండి, ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. వస్తానమ్మా. వందనాలు. శాంతమ్మ, నాకు ఇప్పుడు చాలా ధైర్యం వచ్చింది. దేవుడు ఏదో ఒక వైపు నుంచి నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడని నాకు చాలా ధైర్యంగా ఉంది. నేను చెప్తున్నాను కదమ్మా, మీరు దేవుడిని వదిన అడగండి గారు, అనేసి. వదిన గారు, వదినా రండి, కూర్చోండి. ఏంటి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఆడవాడు ఏమీ కనిపించడం లేదు. కూర్చోండి వదినా, చెప్తాను. హడావడి ఎలా కనిపిస్తుందండి, మీకు తెలియలేదా? మా ఆయన దాచిన బ్యాంకు కాస్త దివాలా తీసింది. ఇప్పుడు మ్యారేజ్ ఎలా చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. అందుకే ఏమీ మొదలు పెట్టలేదు. అందుకే ఇల్లంతా ఇలా ఉంది, ఏ సందడి మీకు కనిపించట్లేదు. ఓ అవునా వదిన గారు, చాలా కష్టం వచ్చిందే. మీరేం బాధపడకండి వదిన గారు, పెళ్లి ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను. పైగా మీరు కట్న కానుకలు ఇవ్వవసరం లేదు. వదినా, వదినా, దేవుడు నాకు ఎటువైపు నుంచి సహాయం చేస్తాడా అనుకున్నాను, కానీ ఆయన నీ హృదయాన్ని మారుస్తాడని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు ఈ మాట అన్నందుకు నాకు చాలా ధైర్యంగా ఉంది వదినా. మీరు కాదు చెప్పాల్సింది వదిన గారు. నేను దేవుడు బిడ్డనై ఉండి నేను మీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. అందుకు నన్ను క్షమించండి. మీరు మాత్రం బాధపడవసరం లేదు. పెళ్ళి గ్రాండ్గా జరిపిద్దాం. చాలా సంతోషం వదినా. మీరు క్షమాపణ అడగడం ఏంటి, నేనే అడగాలి. ఎందుకంటే నేనే తప్పు చేశాను.
నా ఫ్రెండ్స్, నా బంధువులు, నా స్నేహితులు అనుకుంటూ తిరిగాను, కానీ దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాను. ఆయన నేను నిర్లక్ష్యం చేశాను, కానీ ఆయన నేను చెయ్యి విడిచాను, కానీ దేవుడు నా చెయ్యి ఎన్నడూ విడవలేదు. నేను ఇలా మొరపెట్టానో లేదో వెంటనే సమాధానం నీ ద్వారా నాకు కలిగించాడు. నాకు ఇప్పుడు అర్థమయ్యింది, మనుషుల్ని నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించటమే మేలని. ఆయన ఆశ్రయించిన వారిని ఎన్నడూ సిగ్గుపరచడని నాకు అర్థమయ్యింది. అందరికీ ధన్యవాదాలు.